ఇటీవల మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసి గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలను సాధించిన సినిమా వాజా 2. సోషల్ మీడియా స్టార్లతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బ్రోస్ అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ చిత్రం నిజంగా యూత్ కి కనెక్ట్ అవుతుందా లేక కేవలం ఓవర్ ట్రైటర్ హైప్ మాత్రమేనా? ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. సినిమా కథ చాలా సింపుల్ గా మొదలవుతుంది. అషీర్, అలన్, వినాయక్, అజిన్ అనే నలుగురు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. వీళ్ళ మధ్య ఉన్న బాండింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కాలేజీకి పోయిన తర్వాత వీళ్ళ అల్లరి, బాధ్యతలేమి, సరదా జీవితం వల్ల పెద్ద సమస్యలో పడతారు. కాలేజీలో చేసిన కాలేజీలో చేసిన చిన్న చిన్న తప్పులు పెద్ద సమస్యలుగా మారి కుటుంబాలతో పాటు సమాజం కూడా వీళ్ళను లూజర్స్ గా లేబుల్ చేస్తుంది. ఈ పరిస్థితి నుంచి వీళ్ళు బయటపడాలని, తమ జీవితాన్ని మార్చుకోవాలని వీళ్ళు నిర్ణయించుకుంటారు. అందుకోసమని వీళ్ళు విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేస్తారు. అక్కడ జీవితం అంతా ఈజీ కాదు. అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు, ఒంటరితనం, బాధ్యతలు ఇవన్నీ వాళ్ళను పూర్తిగా మార్చేస్తాయి. చివరికి వాళ్ళు నిజంగా సక్సెస్ అవుతారా లేక జీవితం వాళ్ళకు ఇంకేదైనా నేర్పిస్తుందా? ఇదే ఈ సినిమాలోని అసలు ప్రయాణం. ఈ నటీనటుల గురించి చూస్తే ఈ సినిమాలో ప్రధానంగా కనిపించే అంశం నటీనటుల సహజమైన నటన. అషీర్, అలన్, వినాయక్, అజిన్ వీళ్ళందరూ కొత్త వాళ్లే అయినా స్క్రీన్ మీద చాలా న్యాచురల్ గా కనిపించారు. వాళ్ళ డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్ అన్ని చాలా రియల్ గా అనిపిస్తాయి. ఎక్కడా యాక్టింగ్ చూస్తున్నట్టు ఫీల్ రావడం లేదు. వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కెమిస్ట్రీ ఈ సినిమాకే ప్రధాన హైలైట్. చాలా సీన్స్ లో మనమే గుర్తు వస్తాం. మన కాలేజీ రోజులు, మన ఫ్రెండ్స్, మనం చేసిన తప్పులు ఇవన్నీ గుర్తుకు వచ్చేలా ఈ సినిమాలో వాళ్ళ నటన ఉంది. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా సరిపడా సహకరించింది. ప్రత్యేకంగా ఆల్ఫోనోస్ పూత్రేనా చేసిన ఫిలిం లవర్స్ కి మంచి ట్రీట్ ఇచ్చింది. దర్శకత్వం రియల్ లైఫ్ ను రీల్ పై చూపించే ప్రయత్నం. దర్శకుడు సేవిన్ ఎస్ఏ ఈ సినిమాతో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు. కథలో ఎలాంటి ఓవర్ డ్రామా లేకుండా చాలా సింపుల్ గా, న్యాచురల్ గా తీసుకెళ్లాడు. ఈ సినిమా ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామా. అంటే మన రోజువారీ జీవితంలో జరిగే సంఘటనలతోనే కథ సాగుతుంది. అందరికీ నచ్చకపోవచ్చు, కానీ దీనిలోని సినిమా మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. దర్శకుడు ఎక్కడా మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నించలేడు. దానికి బదులుగా ప్రేక్షకులే తమ అనుభవాలను గుర్తు చూసుకునేలా చేశాడు. కథనం నెమ్మదిగా సాగిన మనసుకు దగ్గరగా ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. కాలేజ్ లైఫ్, ఫ్రెండ్స్ మధ్య సరదా, చిన్న చిన్న సంఘటనలు ఇవన్నీ నవ్వులు పూయిస్తాయి. సెకండ్ హాఫ్ కొంచెం సీరియస్ టోన్ లోకి మారుతుంది. విదేశాలలో స్ట్రగుల్స్, ఎమోషన్స్, బాధ్యతలు ఇవి చూపిస్తారు. మధ్యలో కొంత స్లోగా అనిపించే సీన్స్ ఉన్న క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ సినిమా మళ్ళీ పీక్ అవుతుంది. చివర్లో వచ్చే ఎమోషనల్ టచ్ చాలా బాగా పనిచేస్తుంది. ఎమోషన్స్ లో నవ్వులనే దాగిన నిజాలు. ఈ సినిమాకు ప్రధాన బలం ఎమోషన్స్. చాలా లైట్ గా హ్యూమర్ తో మిక్స్ చేసి చూపించిరు. సీరియస్ సమస్యలను కూడా నవ్వుతూ చూపించడం కొందరికి నచ్చకపోవచ్చు, కొందరికి నచ్చవచ్చు, కానీ అదే ఈ సినిమాకు యూనిక్ స్టైల్. ఫ్రెండ్షిప్, ఫెయిల్యూర్స్, లైఫ్ స్ట్రగుల్స్ ఇవన్నీ చాలా సహజంగా కనిపిస్తాయి. ఇక టెక్నికల్ అంశాలు. ఈ సినిమాకి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా సెట్ అయింది. ప్రతి సీన్ కి సరైన ఎమోషన్ ఇచ్చింది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ కూడా చాలా కూల్ గా, ఫ్రెష్ గా ఉన్నాయి. ఎడిటింగ్ సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా కట్ చేసిరు. ప్రొడక్షన్స్ వాల్యూస్ కథకి తగ్గట్టుగా సింపుల్ గా కానీ క్వాలిటీగా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ లో కొన్ని మీమ్స్, డైలాగ్స్, లోకల్ రిఫరెన్స్లలో చాలా బాగా వర్క్ అయ్యాయి. యూత్ కి ఇవి బాగా కనెక్ట్ అవుతాయి, కానీ కొన్ని చోట్ల డబ్బింగ్ వాయిసెస్ సూట్ కాలేకపోయింది. అదే కొంచెం ఇంప్రెషన్ బ్రేక్ ఇస్తుంది. సినిమాలో లోపాలు చూస్తే స్టోరీ చాలా సింపుల్ గా, పెద్ద ట్విస్టులు ఏమి ఉండయి. సెకండ్ హాఫ్ లో కొంత స్లోనెస్ ఉంటుంది. లవ్ ట్రాక్స్ అంతగా డెవలప్ కాలేదు. ప్రతి ఒక్కరికి ఈ సినిమా స్టైల్ నచ్చకపోవచ్చు. ఈ సినిమాల ప్రత్యేకతలు ఏమిటంటే ఇది సినిమాలా అనిపించదు, మన జీవితంలో జరిగిన ఒక భాగంలా అనిపిస్తుంది. ఇందులో హీరోలు పెద్ద సూపర్ హీరోలు కాదు, మనలాంటి ఒక సాధారణ యువకులే. వాళ్ళు చేసే తప్పులు, వాళ్ళ కలలు ఇవన్నీ మనకు బాగా కనెక్ట్ అవుతాయి. మొత్తానికి వాజీ 2 సినిమా ఒక హై క్లాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు, కానీ ఒక హార్ట్ టచింగ్, రియాలిస్టిక్ యూత్ డ్రామా. ఈ సినిమా చూసిన తర్వాత మన ఫ్రెండ్స్, మన కాలేజీ రోజులు గుర్తుకు రావడం ఖాయం. ఫ్రెండ్స్ తో కలిసి చూస్తే ఇంకా బాగా ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. నాస్టాలజిక్ ఫీలింగ్ కావాలంటే ఈ సినిమా ఒక మంచి ఎంపిక. ఈ సినిమాను మీరు చూసి ఉంటే ఈ సినిమా గురించి మీ ఒపీనియన్ ఏంటో మా కామెంట్ బాక్స్ లో చెప్పండి. మరిన్ని మూవీ రివ్యూస్, తెలుగు సినిమా విషయాల కోసం మా 70mm పోస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.